సో ఫ్రెండ్స్, వీకెండ్ కాబట్టి మండీ మార్కెట్కి వచ్చాను. ఎందుకు వచ్చాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను నేను. సో మండీ మార్కెట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది, టైం నాకు దొరకట్లేదు. సో ఆఫీస్ వెళ్ళి రావడమే అవుతుంది. సో మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, పచ్చడి ఇంకా పెట్టలేదని నేను దబా వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మార్కెట్ మండికి వచ్చాను. సో మామిడికాయలు ఉన్నాయి, అన్ని పచ్చడి మామిడికాయలనే చెప్పేసి తను. సో తను అన్నదనమాట, ఈ చిన్న మామిడికాయలు ఉన్నాయి, మీడియం సైజ్ మామిడికాయలు ఉన్నాయి, అన్నీ పచ్చడి కాయలనే చెప్పింది. సో నేనేమన్నాను, కాస్త కట్ చేసి ఇవ్వండి, ఏది బాగుందో చూస్తాను అని అన్నాను ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసి ఇచ్చింది. కొన్ని మాత్రం ఎంతో పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నాకు బాగా పుల్లగా ఉన్నాయి, నచ్చాయి. యాక్చువల్లీ చిన్న మామిడికాయలు కొద్దిగా పుల్లగా ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇది మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాకు మాత్రము తను ఒక పెద్ద మామిడికాయ కూడా కట్ చేసి ఇచ్చిందనమాట. చాలా బాగుంది. పెద్ద మామిడికాయ బాగా పుల్లగా లేదు, నార్మల్గా ఉంది. సో నేనేం చేశానంటే ఒక 10 మామిడికాయలు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఏం లేదు, 10 మామిడికాయలు తీసుకున్నాను. సో ఏం చేశానంటే, అక్కడే వాటర్ ఉన్నాయి, కడిగేసుకుంటున్నారు, తూడ్చేసుకుంటున్నారు కూడా. సో నేనేం చేశానంటే, మాకు కూడా వాటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మేము కూడా అక్కడే క్లీన్ చేసుకున్నాము, అక్కడే తుడిచేసుకున్నాము, అక్కడే కట్ కూడా చేయించేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక ఆంటీని చూశాను, క్లీన్ చేస్తుంది, చక్కగా క్లీన్ చేస్తుంది. సో దాని తర్వాత మేము కూడా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మండికి, నేను మార్కెట్ మండికి చాలా రోజుల తర్వాత వచ్చాను. ఈ మార్కెట్ మండికి చాలా రోజుల తర్వాత వచ్చాను ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఒకప్పుడు ఏమి వెజిటేబుల్స్ ఉండకపోయేది ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రము ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అసలు. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, మేము కూడా మామిడికాయలు కడుక్కుంటున్నాము. వెల్లుల్లి కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చూస్తున్నారా, వెల్లుల్లి కూడా నేను పెద్దది తీసుకున్నాను. ఎందుకంటే తొందరగా పొట్టు తీస్తే పొట్టు వచ్చేయాలని, తొందరగా పెట్టేసేయాలని అదొక ఆతృత ఉందన్నమాట మామిడికాయ పచ్చడి. సో మామిడికాయ మేము క్లీన్ చేసుకొని తర్వాత మంచిగా తూడ్చేసుకొని ఇక్కడ అతను కట్ చేసి ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, సో కట్ చేయడానికి కూడా దానికి మనీ పడుతుంది అనమాట. అందరికీ తెలుసు, చెప్తున్నాను మరి కూడా. సో మామిడికాయకి ఒక రేటు, కట్ చేయడానికి ఒక రేట్ ఫ్రెండ్స్. అసలు మండిలో ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది. డస్ట్ ఇలా లేస్తుంది ఫ్రెండ్స్, పైకి ఇలా లేస్తుంది. సో కట్ చేస్తున్నప్పుడు మాకు ఒక 2 మ్యాంగోస్ పండి వచ్చాయి ఫ్రెండ్స్. అంటే మధ్యలో పండుగ ఉన్నాయి, పెద్ద మామిడికాయలు కాబట్టి. సో కొద్దిగా మధ్యలో పండుగ ఉన్నాయి అన్నమాట. సో అతను ఈ 2 మామిడికాయల బదులు ఇంకో 2 మామిడికాయలు తీసుకోండి అని చెప్పాడు. మళ్ళీ 2 మామిడికాయలు తీసుకొని చక్కగా కడుక్కేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ కట్ చేయించాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. సో ముక్కలు కూడా చాలా పెద్దగా వచ్చాయి, చాలా బాగున్నాయి అసలు. సో ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలని మళ్ళీ కంపల్సరీ నేను అనుకున్న పని చేసేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చేసేస్తాను. సో అటు ఇటు కాస్త చూసేసి మండిని వెజిటేబుల్స్ తీసేసుకొని మేము చక్కగా మళ్ళీ బయలుదేరిపోవాలనుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఒక మండి టోటల్గా లోపలికి వెళ్ళి ఒక చక్కెర కొడదాం అనుకున్నాను, కానీ టైం అయిపోతుందని ఇంకా మా హస్బెండ్ కూడా నడు వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో వెజిటేబుల్స్ తీసుకున్నాము, చక్కగా మేము వచ్చేసాం. ఎందుకంటే తప్పకుండా పచ్చడి పెట్టాలి, ఈరోజు అయిపోవాలి ఈ పని అనుకున్నాను. ఆ పని కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నాను ఫ్రెండ్స్. సో వెజిటేబుల్స్ కూడా తీసుకొని మేము కాస్త బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అసలు మా హస్బెండ్ ఎంత చిరాకు పడారో రావడానికి, కానీ వచ్చేసారు. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను అన్నీ ఒక చాపలో వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను కూర్చొని. మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. సో క్లీనింగ్లో హెల్ప్ చేశారు. సో పచ్చడి పెట్టడానికి నా ఐటమ్స్ కూడా అన్నీ తీసుకొచ్చారు. సో అన్నీ ఇంకా ఇవన్నీ కలిసి మనము దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా పౌడర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ అన్నీ నాకు హెల్ప్ చేశారు. సో తీసుకొచ్చారు. యాక్చువల్లీ నేనేమన్నానంటే, సో పచ్చడి మనము బాగా పెట్టుకోవాలి, అందరికీ ఇవ్వాలి, పెట్టి అందరికీ ఇవ్వాలి కాబట్టి మంచిగా పెట్టాలి అని అంటే, ఓ వెరీ గుడ్, నేను తప్పకుండా హెల్ప్ చేస్తానని హెల్ప్ చేశారు. సో నేను ఈ మామిడికాయ పైన పొర చూపిస్తున్నాను కదా, సో అది కూడా క్లీన్ చేసాలి ఫ్రెండ్స్ మనము క్లీన్ చేసేటప్పుడు అనమాట. ఎందుకంటే మనం తింటప్పుడు అది నోటికి వస్తుంది, ప్లస్ పచ్చడి కూడా ఖరాబ్ అవుతుంది దాంతో. సో తప్పకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే
కట్ చేసేటప్పుడు కూడా చాలా డస్ట్ ఉంటుంది అక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మండీలో మాత్రం చాలా డస్ట్ ఉండే ఫ్రెండ్స్. అది ఓవరాల్గా కంపల్సరీ మండీలో కంపల్సరీ డస్ట్ ఉంటుంది. సో షుడ్ బి కేర్ఫుల్ అనమాట. సో ఇలా మాత్రం కంపల్సరీ మామిడికాయ ముక్కని ఖచ్చితంగా ఇలా మనము క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే చూసుకుంటూ దానిపైన కొద్దిగా ఉన్న పొట్టు కూడా తీసేసాను ఫ్రెండ్స్. సో మామిడికాయ పచ్చడి పెట్టాలి కాబట్టి చక్కగా మనం పెట్టుకోవాలి కాబట్టి ఇలా చేసేసుకున్నాను. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, సో నాకు 10 పెద్ద మామిడికాయ ముక్కలకి నేను దీంతో కొలత తీసుకున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న బౌల్తో కొలత తీసుకుంటే నాకు 6 ఫుల్ బౌల్ 6 వచ్చాయన్నమాట. 6 బౌల్స్ వచ్చాయి. సో దీంతో పాటే నేను ఈ బౌల్తోనే మీకు అన్ని కొలతలు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అన్ని కొలతలు చూపిస్తాను. ఇప్పుడు నాకు 6 బౌల్స్ ఆఫ్ మామిడికాయ ముక్కలు దీన్ని ఫుల్గా నింపేశాను కదా. ఇప్పుడు దీంతోనే నేను ఉప్పు తీసుకుంటాను, ఆవాలు తీసుకుంటాను ఫ్రెండ్స్, మళ్ళీ కారం కూడా తీసుకుంటాను అనమాట. సో దీంట్లో నేను 3/4 కంటే కొద్దిగా తక్కువ, 3/4 కంటే తక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు అంటే కల్లుప్పు తీసుకున్నాను నేను. 3 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేయించుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా మనం గోల్డెన్ కలర్గా వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నేను మామిడికాయ ముక్కల్ని 2 అవర్స్ ఫ్యాన్ కింద పెట్టేశాను ఫ్రెండ్స్. కాస్త మనము ఆ పచ్చితనం పోవాలి ఫ్రెండ్స్ మామిడికాయలలో. సో 3/4 ఉప్పు కూడా మనం ఫ్యాన్ కింద పెట్టాలి, ఆవాలు కూడా ఫ్యాన్ కింద పెట్టేసాలి. ఒక 2 అవర్స్ ఆ పచ్చితనం అనేది వెళ్ళిపోవాలి. కారం నేను ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో అవన్నీ 3/4. ఇది మాత్రం కారం ఎక్కువ అనమాట. మీరు ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారము. సో వెల్లుల్లి, సో ఇలా నేను రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో సోంపును కూడా కాస్త మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయించుకున్నాను నేను. ఇది కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పచ్చడిలో వేస్తే టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా నేను వేయించేసుకున్నాను. తర్వాత మనము ఉప్పును కూడా మనము పౌడర్గా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఆవాలను కూడా మనము పౌడర్గా చేసేసుకోవాలి. చక్కగా సన్నని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ సోంపు మళ్ళీ ఈ మెంతులు కూడా మనం 2 కలిపేసుకొని మనం పౌడర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు అన్ని ఇంగ్రీడియంట్స్. తర్వాత వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా మనం దంచడమైనా లేకపోతే మిక్సీలో అయినా కచ్చాపచ్చాగా మనము పట్టేసుకోవాలి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ముక్కల్ని చూస్తున్నాను అనమాట, కాస్త డ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవి. సో ఏంటంటే డ్రై అంటే ఆ పచ్చితనం మనం పట్టుకుంటే పచ్చిగా అనిపిస్తుంది. ఆ పచ్చితనం పోయేటట్టుగా మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలి, లేకపోతే 1 అవర్ మనము బయట అయినా ఎండలో పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా పెట్టాను ఫ్రెండ్స్, చూస్తున్నారా. సో మన అన్ని ఇంగ్రీడియంట్స్ నా దగ్గర పక్కకు పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్ కలిపేది ఎలానో. చూస్తున్నారా, ముక్కలు మాత్రం చక్కగా మంచిగా డ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీంట్లో పల్లి నూనె వాడుతున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారా. సో పల్లి నూనె కాస్త నేను మామిడికాయలో వేసేస్తున్నాను. మన మామిడికాయలో ఫస్ట్ మనము ఆయిల్ కలిపేస్తే ముక్క అనేది మనకి అలా గట్టిగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా. సో ఫస్ట్ మనం ఆయిల్ పట్టించేసాలి మన మామిడికాయ ముక్కలకి, మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అది కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చూస్తున్నారా, ఫస్ట్ మంచిగా కలిపేసుకోవాలి, కింద మీద కలిసేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనము. నా ముక్కలు చూస్తున్నారా, మామిడికాయల ముక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు చూస్తే ఇట్లా పెద్ద పచ్చడి ముక్కలు మామిడికాయ ముక్కలు చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు కూడా చిన్న ముక్క చూసేదాన్ని అనమాట, ఇలా బాగుంది, ఇలా ఒక వెరైటీ లాగా ఉందన్నమాట. సో నేను ఆయిల్ వేసాక చక్కగా కలిపేసుకున్నాను. తర్వాత మనము ఆవ పొడి వేయాలి ఫ్రెండ్స్. సో ఆవ పొడి అనేది మనము 3/4 తీసుకున్నాము, పౌడర్ చేసుకున్నాం కదా. సో చక్కగా ఆవ పొడి కూడా మనము కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కూడా కలపకండి, మీకు అందాజతో వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను కొద్దిగా వేసుకుంటా ఆవ పొడి కూడా కలుపుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను ఫస్ట్, తర్వాత కలుపుకున్నాను, తర్వాత మళ్ళీ కొద్దిగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆవు పొడి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా మంచిగా వేసుకోవచ్చు. నేను కాస్త ఒక పిరికిడు పక్కకు పెట్టేశాను ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఒక పిరికిడు అనమాట పక్కకు పెట్టాను ఆవు పొడి కూడా, నాకు ఎందుకంటే సరిపోయినట్టు అనిపించింది. తర్వాత ఈ మెంతులు ఇంకా సోంపు చేసిన పౌడర్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, కలిపేటప్పుడే చాలా బాగా అనిపించింది. మెంతులది ఇంకా ఈ సోంపుది దీంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సోంపు వేసి చూడండి, చాలామంది వేయరు, మన దగ్గర వేయండి ఫ్రెండ్స్. సో నేను అన్నీ కలుపుకున్నాను, ఇప్పుడు మంచి కలిసేటట్టుగా చేసుకున్నాను. తర్వాత కాస్త అంటే తగినంత పసుపు వేసేసుకొని కూడా మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో కారము నాకు చూస్తున్నారా, నేను ఇంత తీసుకున్నాను అనమాట, ఫుల్గా తీసేసుకున్నాను.
మేము కారం మరీ ఎక్కువ తినము, తక్కువ తినము, నార్మల్గానే తింటాము. సో మీరు ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఇంకో పిరికిడ్ 2 పిరికిళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా ఇది నేను మొత్తం వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తర్వాత వేసుకోవచ్చు. ఇది నేను కూడా ఇప్పుడు నేను ఒక హాఫ్ బౌల్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము 3rd డే రోజు ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి, మళ్ళీ అప్పుడు తర్వాత కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఓకేనా? సో తర్వాత వెల్లుల్లి కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా? సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. తర్వాత మళ్ళీ ఫస్ట్ మన ముక్కల్లో ఆయిల్ వేసేసుకోవాలి, తర్వాత మెంతి పొడి వేసుకోవాలి, తర్వాత ఆవు పొడి వేసుకొని కలుపుకొని, తర్వాత పసుపు వేసుకొని, తర్వాత కారం వేసేసుకొని, ఉప్పు వేసుకొని, మళ్ళీ తర్వాత మనకి అది కలిపేటప్పుడు డ్రైగా అనిపిస్తే కాస్త మనం ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా? సో మళ్ళీ వెల్లుల్లి కూడా కలిపేసాను. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో నా పచ్చడి కలిపేసాను ఫ్రెండ్స్, నా పచ్చడి రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సీసా బాక్స్లో అయినా, నేను ప్లాస్టిక్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు. నాకు ప్లాస్టిక్ డబ్బా ఉంది ఫ్రెండ్స్, నేను దాంట్లో పెట్టేసుకున్నాను. తర్వాత మిగిలిన పచ్చడి మన అంటూ ఉంటుంది కదా బేసన్లో, ఇంకా ఇలా ఎప్పుడు కూడా మనం తింటాం కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది కదా. సో వేడి అన్నం వేసేసాను, దీంట్లో చక్కగా కలిపేసాను ఫ్రెండ్స్. సో బాబుకి ఇలా పచ్చడి అన్నమన్నా, పప్పు అన్నమన్నా, పచ్చడితో పప్పు అన్నమన్నా, పాపడ్లు ఉండాలి ఫ్రెండ్స్, చక్కగా తినేస్తాడు. మా చిన్న బాబుకి చాలా ఇష్టం. సో వాడికో 2 ముద్దలు పెట్టేసి వాడు మమ్మీ చాలా బాగుంది పచ్చడి అని చెప్పాడు, సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పాడు ఫ్రెండ్స్. సో అద్దరిపోయింది. వాడికి ఎంతో ఇష్టం, పచ్చడి అంటే చాలా ఇష్టం. సో వాడికైతే 2 ముద్దలు పెట్టేశాను. తర్వాత నేను కూడా ఒక 2 ముద్దలు తిన్నాను ఫ్రెండ్స్. నాకు కూడా బాగా అనిపించింది, పచ్చడి మంచి అనిపించింది, బాగా కలిసాయి ఫ్రెండ్స్, అన్నీ బాగా కలిసాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో నేను ఈ పచ్చడి అనేది తర్వాత 3rd డే తీసుకెళ్ళి కూడా నేను ఆఫీస్లో ఇచ్చాను. మా ఫ్రెండ్స్కి అందరికీ నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పారు. సో ఇట్లా చేశాను ఫ్రెండ్స్. తర్వాత 3rd డే తీసాను నేను. 3rd డే చూస్తారు కదా, ఆయిల్ కూడా అలా కాస్త పైన తేలిందనమాట. మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తేలిపోతుంది ఫ్రెండ్స్. సో నేను 1.5 ప్యాకెట్ పట్టింది ఫ్రెండ్, నాకు 1.5 ఆయిల్ ప్యాకెట్ పట్టింది. సో పల్లి నూనె. సో ఇది మళ్ళీ కలుపుకున్నాను, ఉప్పు చూసుకున్నాను. సో ఉప్పు చూసుకుంటే ఫ్రెండ్స్ నాకు ఉప్పు కలిసిపోయింది అనమాట, సెట్ అయిపోయింది, మళ్ళీ వేయాలనిపించలేదు నాకు, కరెక్ట్గా సరిపోయింది. సో ఉప్పు అనేది మనకి ఇంకా తక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో చక్కగా కలిపేసి మళ్ళీ డబ్బాలో పెట్టేసి నేను ఒక బాటిల్లో కూడా తీసి పెట్టేసుకున్నాము ఇంట్లోకి యూజ్ కోసం అనమాట. సో చూస్తున్నారా? చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా అనిపించింది ఎందుకో, పచ్చడి మాత్రం అద్దరిపోయింది, ఆసమ్ ఉంది ఫ్రెండ్స్. సో అందరికీ ఇంకా ఇవ్వాలి ఫ్రెండ్స్ పచ్చడి. సో మా ఆఫీస్లో మాత్రం ఇచ్చేసాను. ఇప్పుడు మా అత్తయ్యకి, మళ్ళీ తర్వాత మా సిస్టర్ కూడా పంపిస్తాను ఫ్రెండ్స్, మా మదర్ కూడా పంపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? చాలా బాగుంది. అసలు మీకు తెలీదు, డైలీ ఒక ముద్ద పచ్చడితో తింటున్నాను ఫ్రెండ్స్ నేను. నాకు చాలా నచ్చింది, పెట్టిన పచ్చడి నాకు చాలా నచ్చింది, నాకు సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ పెడతాను, మంచి రెసిపీస్ పెడతాను ఫ్రెండ్స్. రీల్స్ కూడా చేస్తున్నాను, రీల్స్ కూడా చూడండి, షార్ట్స్ కూడా చూడండి, అన్నీ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతకుముందు సబ్స్క్రైబ్ చేస్తే మీరు అన్నీ చూడగలుగుతారు ఫ్రెండ్స్. సో నాకు మాత్రం పచ్చడి అద్దరిపోయింది, సూపర్గా ఉంది, అద్దరిపోయింది ఫ్రెండ్స్, అద్దరిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి, ఏదున్నా అడగండి ఫ్రెండ్స్. I'll be there to give you the answers friends. So please subscribe and watch my videos. Thank you.